యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్మస్ సందడి మొదలైంది. పండగ నేపథ్యంలో క్రైస్తవులు చర్చిలను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. క్రిస్మస్ పర్వదినం వేళ హైదరాబాద్ మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. క్రైస్తవ సోదరులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు మానవత్వపు సందేశాన్ని ఇచ్చాయని, ప్రేమ, సహనం, శాంతి, సేవలను ప్రోత్సహించాయని గవర్నర్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు జీవితం ఆయన చూపే బాటని కులమతాలకు అతీతంగా అనుసరించాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ డీఈఓ కార్యాలయంలో కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. యేసుక్రీస్తు ఆదర్శాలను గౌరవించడానికి సంతోషకరమైన సందర్భమని అధికారులు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ దీపక్ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రంలోని 7,000 చర్చిలకు 33 కోట్లు విడుదలైనట్లు వివరించారు. సికింద్రాబాద్ పరిధిలోని సెయింట్ మేరీస్, వెస్లీ, ఎస్పీజీ చర్చిలు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో ధగధగలాడుతున్నాయి. క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాస్తో పాటు వివిధ రూపాలను ఏర్పాటు చేసి వేడుకలకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్ధరాత్రి నుంచే చర్చిలకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారు. సామూహిక ప్రార్థనలతో చర్చి పరిసరాలు మార్మోగుతున్నాయి. ప్రార్థనలు, పాటలతో క్రైస్తవులు ప్రభువును స్తుతిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ ఆర్సీఎం చర్చిలో మత గురువులు యేసుక్రీస్తు జననం గురించి వివరిస్తూ బైబిల్ సందేశాన్ని అందించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చి గోపురాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మెదక్ చర్చికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారని పాస్టర్ డేవిడ్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.